ఒక రా ఏజెంట్ అవ్వడం అంత సులభం కాదు. సొంత పేరుని మర్చిపోవాలి, కనీ పెంచిన వాళ్ళని వదిలేయాలి, మీరు పుట్టిన మతాన్ని చంపుకోవాలి, చివరికి మీరు కట్టుకున్న భార్యకి కూడా మీరెవరో చెప్పకూడదు. పగలు రాత్రి అనుక్షణం ఒక అబద్ధాన్ని నిజమనుకుని బ్రతకాలి. ఏ క్షణం శత్రువులకి దొరికిపోతామో తెలీదు. ఆ నరకం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇదే బాధని, నరకాన్ని పాకిస్తాన్ లోని జైలు గోడల మధ్య మన దేశానికి చెందిన ఒక రా ఏజెంట్ అనుభవించాడు. ఏ దేశం కోసం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేశాడో చివరికి ఆ దేశమే అతను మా భారతీయుడు కాదని చేతులెత్తేసింది. 20,000 మంది భారతీయ సైనికుల ప్రాణాలు కాపాడిన ఈ వీరుడికి మన ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? పాకిస్తాన్ జైలు గోడల్లో తాగడానికి చుక్క నీరు లేకుండా ఒక అనాథ శవంలా దిక్కులేని చావు. అసలు ఈ మహానుభావుడి జీవితం అలా ఎందుకు ముగిసింది? దేశానికి సేవ చేయడమే అతను చేసిన తప్ప? కన్న తల్లిదండ్రులు మా బిడ్డని కాపాడండి అంటూ ప్రభుత్వం చుట్టూ చెప్పులరిగేలా తిరిగిన వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? కనీసం అతని శవాన్ని కూడా ఈ దేశంలో ఎందుకు పూడ్చలేకపోయారు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒక మామూలు వ్యక్తి గురించి కాదు. అది ఒక మనిషి రక్తం, కన్నీరు, దేశభక్తితో రాసిన ఒక విషాద కావ్యం. రా ఒక మామూలు థియేటర్ ఆర్టిస్ట్ ని గూఢాచారిలా ఎలా మార్చింది, పాకిస్తాన్ లో ఉంటూ ఎలాంటి కీలకమైన ఇన్ఫర్మేషన్స్ పంపించాడు, ఒక చిన్న తప్పు వల్ల పాకిస్తాన్ అధికారులకి ఎలా దొరికిపోయాడు. ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు తెప్పించే ఈ లైఫ్ స్టోరీ ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. 1952 రాజస్థాన్ లోని శ్రీగంగానగర్. అతని పేరు కౌశిక్. అతనికి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే ఏ సీన్ ఇచ్చినా సరే అద్భుతంగా యాక్ట్ చేసి చూపిస్తాడు. కానీ అదే యాక్టింగ్ తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. అది 1971 పాకిస్తాన్ మనతో యుద్ధంలో ఘోరంగా ఓడిపోయింది. పాకిస్తాన్ అనే దేశం 2 ముక్కలయ్యి బంగ్లాదేశ్ అనే ఒక కొత్త దేశం ఏర్పడింది. ఓటమి తట్టుకోలేని పాకిస్తాన్ భారత్ కి ఒక ఛాలెంజ్ విసిరింది. మేము అడుక్కు తినైనా సరే అణుబాంబు తయారు చేస్తాం, భారత్ పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ డైరెక్ట్ గా మన దేశానికి వార్నింగ్ ఇచ్చింది. అప్పుడే మన ఇంటెలిజెన్స్ రా పాకిస్తాన్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న మన ఏజెంట్స్ ని ఎలెక్ట్ చేసింది. కానీ ఏ రా ఏజెంట్ కూడా పాకిస్తాన్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కాదు. సగం సగం ఇన్ఫర్మేషన్స్ వల్ల అక్కడ ఏం జరుగుతుందో, పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తుందో లేదో మనకి క్లియర్ గా తెలిసేది కాదు. ఇలా మన రా ఏజెంట్స్ పై ప్రెషర్ పెరుగుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. అలా కొంతకాలం గడిచిపోయింది. అది 1975 లక్నోలో ఒక డ్రామా కాంపిటీషన్ జరుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అక్కడే జనాల మధ్య మారువేషంలో మన రా ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఆ స్టేజ్ మీద యాక్ట్ చేయబోయేది కౌశిక్. ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. కౌశిక్ ఒక ఇండియన్ సోల్జర్ పాత్ర పోషించాడు. తన యాక్టింగ్ ఎలా ఉందంటే అక్కడ ఆ సీన్ జరుగుతున్నట్టే ఉంది. ఆ ఎమోషనల్ సీన్ చూసి జనాలు చప్పట్లు కొడుతున్నారు. అక్కడే ఉన్న మన రా ఆఫీసర్స్ కన్ను స్టేజ్ మీద అద్భుతంగా యాక్ట్ చేస్తున్న కౌశిక్ మీద పడింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ఆఫీసర్స్ వెంటనే కౌశిక్ ని కలిశారు. వాళ్ళు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న, నువ్వు తెర మీద హీరో అవుతావా లేదంటే దేశం కోసం రియల్ లైఫ్ హీరో అవుతావా? ఈ ప్రశ్నకి ఆలస్యం చేయకుండా కౌశిక్ వెంటనే సమాధానమిచ్చాడు. నా జీవితం మొత్తం నేను నా దేశానికి అంకితం చేస్తాను, తెర ముందు కాదు తెర వెనక దేశానికి హీరో అవుతా అన్నాడు. అప్పుడు కౌశిక్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే. ఆ వయసులో తన కెరియర్ ని, కుటుంబాన్ని పక్కకు పెట్టి దేశం కోసం అడుగు ముందుకు వేశాడు. అక్కడి నుంచి రవీంద్ర కౌశిక్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. 2 ఏళ్ల పాటు అతనికి నమాజ్ చేయడం నేర్పించారు, ఖురాన్ చదవడం నేర్పించారు. పాకిస్తాన్ పౌరుడిలా మారేందుకు అతనికి సర్జరీ చేసి సుంతి కూడా చేశారు. సీక్రెట్ గా ఇన్ఫర్మేషన్ ఎలా కలెక్ట్ చేయాలి, ఆ ఇన్ఫర్మేషన్ ని మన దేశానికి ఎలా పంపాలి, ఇవన్నీ ట్రైనింగ్ లో నేర్పించారు. ఇక కౌశిక్ పూర్తిగా తన మిషన్ కోసం సిద్ధమయ్యాడు. పాకిస్తాన్ వెళ్లడానికి ఫేక్ డాక్యుమెంట్స్ ని, ఫేక్ ఐడెంటిటీని క్రియేట్ చేశారు. కౌశిక్ సిద్ధమయ్యాడు. తల్లిదండ్రులకు కానీ స్నేహితులకు కానీ ఒక్క మాట కూడా చెప్పకుండా ఒంటరిగా పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టాడు. కౌశిక్ ఎంటర్ అవడంతోనే కరాచీలోని ఒక లా స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ ఉన్న లోకల్స్ తో చాలా బాగా క్లోజ్ అయ్యాడు. అది ఎంతలా అంటే ఒక్కరికి కూడా అతను ఇండియన్ అనే డౌట్ రాలేదు. కౌశిక్ ఆ లెవెల్లో ఎదుటివారిని భ్రమ పెట్టేవాడు. కానీ కౌశిక్ కి కావాల్సింది ఇది కాదు. అతను ఇంకేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. అది విని రా కూడా షాక్ అయింది. తన లా డిగ్రీ అవ్వగానే కౌశిక్ ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలోనే చేరాలని
ప్లాన్ చేశాడు. పాక్ ఆర్మీలో చేరితే ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని నష్టాలు కూడా ఉంటాయి. పాక్ ఆర్మీలో జాయిన్ అవ్వడం అంత సులభం కాదు. ఒక వ్యక్తిని పాక్ ఆర్మీలో జాయిన్ చేసుకోబోయే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని చెక్ చేస్తారు. కానీ ఇందులో కౌశిక్ అస్సలు దొరకలేదు. తన దగ్గరున్న పక్కా ఫేక్ డాక్యుమెంట్స్ తో తెలివిగా పాక్ ఆర్మీలో జాయిన్ అయ్యాడు. మొదట్లో కమిషన్డ్ ఆఫీసర్ గా చేరి తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఆర్మీలోనే హైయెస్ట్ ర్యాంక్ మేజర్ ర్యాంక్ కి చేరుకున్నాడు. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా కౌశిక్ ఒక డిసిజన్ తీసుకున్నాడు. అక్కడ లోకల్ గా ఉన్న అమానత్ అనే ఒక పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్లకు కొడుకు కూడా పుట్టాడు. కానీ ఆ తల్లికి బిడ్డకి నబీ మహమ్మద్ షాకిర్ అనే వ్యక్తి మాత్రమే తెలుసు. రవీంద్ర కౌశిక్ అనే వ్యక్తి తెలీదు. కౌశిక్ కూడా తెలుసు నేనెప్పటికైనా దొరికిపోతానని. కానీ దేశ సేవ కోసం అన్నిటినీ వదులుకోవడానికి సిద్ధమయ్యే పాకిస్తాన్ లో అడుగు పెట్టాడు. అలా 1979 నుంచి 1983 వరకు పాకిస్తాన్ రహస్యంగా తయారు చేస్తున్న న్యూక్లియర్ డాక్యుమెంట్స్ ని సీక్రెట్ గా మన ఇండియాకి పంపించాడు. అప్పుడు కౌశిక్ పంపించిన ఆ ఇన్ఫర్మేషన్ వల్ల దాదాపు 20,000 మంది మన భారతీయ సైనికుల ప్రాణాలు నిలబడ్డాయి. కౌశిక్ చేసిన ఈ గొప్ప పనికి ది బ్లాక్ టైగర్ అనే కోడ్ నేమ్ వచ్చింది. కానీ రా చేసిన ఒక్క మిస్టేక్ వల్ల పాకిస్తాన్ జైలు గోడల్లోకి వెళ్లాడు. 1983 కౌశిక్ పంపుతున్న ఇన్ఫర్మేషన్ లోడ్ పెరిగింది. దాన్ని కవర్ చేయడానికి అతనికి సపోర్ట్ గా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న రా ఏజెంట్ ని పంపించారు. అతని పేరు ఇన్యూయత్ మషీహో. కానీ దురదృష్టవశాత్తు అతను పాకిస్తాన్ బోర్డర్ దాటుతుండగా పారామిలిటరీ ఫోర్స్ కి దొరికిపోయాడు. వాళ్ళు పెట్టిన 3rd డిగ్రీ ట్రీట్మెంట్ తట్టుకోలేక నేనొక్కడినే కాదు మీ ఆర్మీలోనే మా ఇండియాకు చెందిన స్పై ఉన్నాడు అసలు విషయాన్ని చెప్పేశాడు. కౌశిక్ ని పట్టుకోవడానికి పాకిస్తాన్ అతన్నే పాములా వాడుకుంది. ఇండియా నుంచి ఏదో సీక్రెట్ మెసేజ్ వచ్చిందని నమ్మించి తన తోటి ఏజెంట్ ని కలవగానే వెంటనే పాకిస్తాన్ కమాండోలు కౌశిక్ ని రౌండప్ చేసి పట్టుకున్నారు. ఆ రోజు నుంచి కౌశిక్ జీవితం చీకటి జైలు గదుల్లోకి వెళ్లిపోయింది. కౌశిక్ ని ఇంట్రాగేట్ చేస్తూ చిత్రహింసలు పెట్టారు. అతన్ని దారుణంగా కొట్టి హింసించారు. ఇంకా మా పాకిస్తాన్ లో మీ స్పై ఏజెంట్స్ ఎవరెవరున్నారో చెప్పమని తలకిందులుగా వేలాడదీసి దారుణాతి దారుణంగా కొట్టారు. తన ప్రాణం పోయేలా ఉన్నా సరే కౌశిక్ అక్కడ కూడా తన దేశభక్తిని విడిచిపెట్టలేదు. దాదాపు 16 ఏళ్ల పాటు సరైన తిండి లేక తాగడానికి నీరు లేక ఈ భూమి మీదే నరకాన్ని చూశాడు. ఆ నరకంలో కుమిలిపోతూ ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులకి ఎన్నో లెటర్స్ రాశాడు. అందులో అతను రాసిన మాటలు ప్రతి భారతీయుడు కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది. నాన్న, నా జీవితం మొత్తం ఈ చీకటి గదిలోనే కరిగిపోతుంది. నేను నా దేశం కోసమే కదా ఇదంతా చేసింది. ఎందుకని నా దేశం నన్ను గుర్తించడం లేదు? నేను చనిపోయేలోపు ఒక్కసారైనా నా దేశంలో అడుగు పెట్టాలనుకుంటున్నాను. నాన్న, ప్లీజ్ నన్ను ఎలాగైనా సరే మన దేశానికి తీసుకువెళ్ళండి అని ఎంతగానో బ్రతిమలాడాడు. తన కుటుంబం ఆ లెటర్స్ పట్టుకుని కాళ్ల చెప్పులరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగింది. కానీ మన ఇండియా కౌశిక్ ని కాపాడలేకపోయింది. ఎందుకంటే వరల్డ్ పాలిటిక్స్ లో తమ స్పై ఏజెంట్ శత్రు దేశానికి దొరికిపోతే ఏ దేశం కూడా అతను మావాడు అని చెప్పుకోదు. అలా చేస్తే ఆ దేశంపై ఎన్నో ఆంక్షలు పడతాయి. ఆ దేశం గూఢచర్యం చేస్తుంది అనే నింద పడుతుంది. ఈ ఒక్క కారణం వల్ల యుద్ధమే జరగొచ్చు. అందుకనే ఏ దేశమైనా సరే తమ స్పై ఏజెంట్ దొరికిపోతే మావాడు అని ఒప్పుకోరు. మాకు సంబంధం లేదు అని చేతులెత్తేస్తారు. కౌశిక్ విషయంలో కూడా ఇదే జరిగింది. 2001 నవంబర్ 21 టీబీ జబ్బుతో దగ్గితే రక్తం కారేలా ఊపిరితిత్తులు పనిచేయక చివరికి కౌశిక్ జైలు గోడల్లో చనిపోయాడు. కనీసం అతని శవం కూడా మన దేశానికి రాలేదు. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కౌశిక్ శరీరాన్ని పాతిపెట్టారు. అలా ఒక ఇండియన్ స్పై జీవితం మట్టిలో కలిసిపోయింది. ప్రతి భారతీయుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామంటే రవీంద్ర కౌశిక్ లాంటి ఎంతో మంది వ్యక్తులు తమ కుటుంబాన్ని వదిలేసి దేశం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఆ వీరులకి మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాలి. ప్రతి ఒక్కరూ కామెంట్స్ లో జై హింద్ అని రాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి హిస్టారిక్ వీడియోస్ కోసం మన తేజ ఫోకస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.